ఓం మహాగణాధిపతియే నమః. అయ్యా, ఈ సంవత్సరం దగ్గర నుంచి 2026 మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు, అనేక రకాల షష్టగ్రహ కూటాలే కాదు, రాహుకేతులే కాదు, ఈ గురు మిథున రాశిలో గురువే కాదు, అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు, హెలికాప్టర్ యాక్సిడెంట్లు, ఈ ట్రైన్ యాక్సిడెంట్లు, రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు, రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి, సముద్రాలు పొంగడం, గోదావరిలో పొంగడం, సునామీలు ఉన్నాయి, రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే 26 మార్చి వరకు దేశకాల పరిస్థితులు పరమ చండాలంగా ఉన్నాయి. ఇకపోతే రాశి ఫలాల దగ్గరకు వస్తులోకి ఎలాగంటే, ఇకపోతే కుంభరాశికి ఏం నడుస్తుంది. కుంభరాశికి కూడా ఏం బాగోలేదు. ఎందుకంటే ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్ 3 సంవత్సరాలు బ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్ ఈ కుంభరాశి వాళ్ళకి ఏం నడుస్తుంది. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక్క 3 సంవత్సరాలు అంటే ఇంకా పోతే వచ్చే మార్చి 26 నుంచి వాళ్ళకి బాగుంటుంది అన్ని విధాల, అన్ని రంగాల్లో. ఈ సంవత్సరం కూడా కొంచెం ఇబ్బందులు సాల్వ్ చేయాలి. అనారోగ్యపరంగా సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, టీవీ రంగం వాళ్ళు అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అవ్వచ్చు, ఏ రంగంలో అయినా కళాకారులు అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సినిమాలు సక్సెస్ కాకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం, ఈ కుంభరాశి వాళ్ళు పాటించవలసింది కూడా వీళ్ళు కూడా ప్రతి శనివారం హనుమంతుడి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వలన తైలాభిషేకం చేయించుకోవడం, ప్రతి శనివారం సింధూరం నుదుట పెట్టుకోవడం, అలాగే మందపల్లి కానీ, శంషింగనాపూర్ కానీ, నాసికాత్రింబం కానీ వెళ్ళి అక్కడ తైలాభిషేకాలు చేయించుకుని చక్కగా ప్రతి శనివారం ఆచరణ పాటించి నాన్ వెజ్లు తినకుండా చక్కగా ఉంటే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి మార్చి 26 దాకా. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు, యాక్సిడెంట్లు, ప్రతిదీ నీటి గండాలు, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగి రాకపోవడం, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే రాహుకేతుల దోషం పడింది, షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు, రేప్ కేసులు, వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం, 3 నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు. ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి. ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి. దుర్గమ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం, నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం, ముత్తైదువులు ఉంటే ప్రతి మంగళవారం ఓ జాకెట్ పీసో, ముత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం, ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను. ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో. ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు. పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏ స్టేట్లో చూడండి, ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమనే ప్రజా పరిపాలన చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ, ఇళ్ళంపటి వెళ్ళి ఎలా ఉంది, కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ఉన్నారు, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన, తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు. ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది. సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల, కొన్ని స్టేట్లలో. కొంతమంది ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండం ఉంది. వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, రాహు మహాదశలో ఉన్నారు. వారు తగింది అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహబాధలు. అలాగే భద్రతా దళం
వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి. వారు అతి జాగ్రత్త పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి. వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు, అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు. సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. హీరోయిన్స్కి అతి కష్టాలు. ఇంక హీరోయిన్స్ ఉన్నారు, అతి కష్టాలు భరించాలి. వీళ్ళకు కూడా దినదినగండం 100 ఏళ్ళ ఇష్యూ. సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి. హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా జైలుకి వెళ్ళాడు. ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం, జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి. కిడ్నాపింగ్లు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఇలాగే దొంగతనాల కేసులు ఉంటాయి, వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి. ఆడవాళ్ళు 80% జైలుకి వెళ్ళేది కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి. 3 రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం, వివాహాలు 3 ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త, ప్రియుడు, ఇంకొకడు, ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి, లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి అనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా. మీకోసం మీ మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకుని మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను. అర్థం చేసుకోండి, నన్ను తిట్టుకోకండి. మీ మంచి కోరి చెప్తున్నాను. కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి. మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి. మాకు అక్క చెల్లెలతో సమానం, తల్లులతో సమానం అని విన్నవించుకుంటున్నా.